Very good morning, everyone. Welcome to pre-market analysis. This is Upendra from Bonfire Trader team. యాక్చువల్గా నిన్న నేను ఒక పాయింట్ నేను చెప్పలేదు పోస్ట్ మార్కెట్లో. ఆ పాయింట్ నేను యాడ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. దాని గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సేమ్ టైం ఇంకోటి కూడా ఉంది. ఈరోజు ఓవర్ నైట్ యూఎస్ మార్కెట్ గురించి మాట్లాడుకోవాలి. సేమ్ టైం ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా కొద్దిగా కేర్ఫుల్గా చేసుకోవాలి. ఎందుకు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కొద్దిగా కేర్ఫుల్గా చేసుకోవాలి అంటున్నానంటే, బికాస్ బ్యాంక్ నిఫ్టీకి ఈరోజే వీక్లీ ఎక్స్పైరీ, ఫిన్ నిఫ్టీ కూడా ఈరోజే ఎక్స్పైరీ, రేపు మార్కెట్ హాలిడే అయి ఉండడం వల్ల. ఫస్ట్ వన్ మీరు ఇక్కడ చూసుకుంటే డవ్ ఆల్మోస్ట్ 210 పాయింట్స్ పాజిటివ్ సైడ్ క్లోజ్ అయితే నాస్డాక్ 77 పాయింట్స్ పాజిటివ్ సైడ్ క్లోజ్ అయింది. హౌఎవర్ మీరు ఇక్కడ చూస్తే స్మాల్ క్యాప్ 2000 అయితే 1.8% పాజిటివ్ సైడ్ ర్యాలీ అయింది. బేసిక్గా స్మాల్ క్యాప్ స్టాక్స్ పాజిటివ్ సైడ్ ర్యాలీ అవడానికి రీజన్ ఏంటంటే 2016లో ట్రంప్ గారు అమెరికా ప్రెసిడెంట్ ఉండేటప్పుడు స్మాల్ క్యాప్ కంపెనీస్ యొక్క బిజినెస్ని గ్రో అవడానికి చాలా వరకు హెల్ప్ చేశారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా ట్రంప్ సెకండ్ టర్మ్ మళ్ళీ రాబోతున్నారు అని మార్కెట్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల స్మాల్ క్యాప్ స్టాక్స్ లైక్ వెయిటేజ్ స్టాక్స్ లైక్ ఎన్విడియా కానీ అమెజాన్ కానీ ఇలాంటి మేజర్ వెయిటేజ్ స్టాక్స్లో ఇన్ఫ్లో అయి ఉన్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ అన్ని స్లోగా స్మాల్ క్యాప్ స్టాక్స్లోకి వెళ్తున్నాయి. అందుకే స్మాల్ క్యాప్ స్టాక్స్ అనేవి 1.8% వరకు పాజిటివ్ సైడ్ అయితే మాత్రం ర్యాలీ అయినాయి. ఈవెన్ డౌ జోన్స్ చూసుకుంటే 0.53% హయ్యర్ సైడ్ మూవ్ అయింది. స్మాల్ క్యాప్ స్టాక్స్కి ఒక రీజన్ ఉంది కదా, మరి డౌ జోన్స్ ఎందుకు అంత పాజిటివ్ సైడ్ ర్యాలీ అయింది? డౌ జోన్స్ పాజిటివ్ సైడ్ ర్యాలీ అవడానికి నిన్న నైట్ 10 o'clockకి ఫెడ్ స్పీచ్ జరిగింది. సో వాషింగ్టన్ ఎకనామిస్ట్ మీటింగ్లో ఇక్కడ మీరు చూసుకుంటే ఫెడ్ చైర్ పవల్ గారు ఒక స్పీచ్ ఇచ్చారు. అదేంటంటే బేసిక్గా అతను చెప్పిన దాని ప్రకారంగా ఇన్ఫ్లేషన్ తగ్గితే ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేద్దాం అనుకోవడం అనేది నిజమే, కానీ ఇన్ఫ్లేషన్ 200% తగ్గే ఛాన్సెస్ ఉంటుందని రీసెంట్గా వచ్చిన డేటాతో అర్థమైంది. సో మోస్ట్లీ నెక్స్ట్ రేట్ కట్స్ అయితే మాత్రం కొద్దిగా ఈజీగా ఉంటాయి అండ్ రేట్ కట్స్ మీద క్విక్ డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయని కొన్ని పాజిటివ్ కామెంట్స్ చేశారు. ఏవైతే పాజిటివ్ కామెంట్స్ చేశారో అవి యుఎస్ మార్కెట్స్కి మేజర్గా అయితే మాత్రం పాజిటివ్ సైడ్ టర్న్ అయినాయి. అందుకే డౌ జోన్స్ 210 పాయింట్ పాజిటివ్ సైడ్ క్లోజ్ అయినాయి. నాస్డాక్ 77 పాయింట్స్ పాజిటివ్ సైడ్ అయితే మాత్రం క్లోజ్ అయింది. మేజర్గా గోల్డ్మ్యాన్ సాచ్ కంపెనీ 2% మూవ్ అయింది అహెడ్ ఆఫ్ రిజల్ట్స్. ఈవెన్ యాపిల్ షేర్ ప్రైస్ కూడా 1% పాజిటివ్ సైడ్ మూవ్ అయింది. అందుకే డౌ జోన్స్లో అంత పాజిటివ్ మూమెంట్ మనం చూడగలిగాం. అలానే యూరోపియన్ మార్కెట్స్ చూసుకుంటే మేబీ యూరోపియన్ మార్కెట్స్ మీకు తెలుసు యూకే గవర్నమెంట్ చేంజ్ అయిందని. యూకే గవర్నమెంట్ కొత్త ప్రెసిడెంట్ ఎవరైతే వచ్చారో యూకేకి, సో వాళ్ళ పాలసీస్ ఇప్పుడు మారుతున్నాయి. సో దానివల్లనే యూరోపియన్ మార్కెట్స్లో లిటిల్ బిట్ సెల్ ఆఫ్ అయితే మాత్రం కనపడుతుంది. ఏషియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే నీకే నేను హాలిడే, సో నిన్నటిది ఈ రోజు కలిపి మూవ్ ఈరోజు 0.6% హైయర్ సైడ్ మూవ్ అయిందేమో నా ఒపీనియన్. సో అదర్ మార్కెట్స్ లైక్ చైనా మార్కెట్స్ ఇవన్నీ కూడా ఫ్లాట్ విత్ నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. మేబీ ఫ్లాట్ విత్ నెగిటివ్ అంటే మ్యూట్గానే ఈరోజు మెటల్ స్టాక్స్ అయితే మాత్రం ఉండొచ్చు. చైనా మార్కెట్స్కి ఓన్లీ మెటల్ కంపెనీస్ తప్ప ఇంకే స్టాక్స్ అయితే మాత్రం రియాక్ట్ కావు. మరి ఇండైసెస్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే డవ్ ఫ్యూచర్స్ +56లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ ఫ్యూచర్స్ +50లో ట్రేడ్ అవుతుంది. అక్కడ ఇండెక్స్ పాజిటివ్నే, ఇక్కడ ఫ్యూచర్స్ పాజిటివ్నే. రెండు పాజిటివ్నే కాబట్టి ఇండెక్స్ పాజిటివ్గా ఉన్నాయి, ఫ్యూచర్స్ పాజిటివ్గానే ఉన్నాయి. రెండు కూడా పాజిటివ్నే. వాటి ప్రకారంగా చూసుకుంటే గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం 20 పాయింట్స్ టు 30 పాయింట్స్ గ్యాప్ ఆఫ్ ఓపెనింగ్ కనపడుతుంది. బేసిక్గా మన మార్కెట్స్ తక్కువ గ్యాప్ ఆఫ్ ఓపెన్ అవడానికి రీజన్ నాకు తెలిసి మనకి బడ్జెట్ స్టార్ట్ అవుతుంది కదా, సో మన మార్కెట్స్ మేబీ బడ్జెట్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయేమో అనేది నా ఒపీనియన్. ఇట్స్ ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా ఏడిఆర్స్ కూడా ఏం జరిగిందో చూసి మన మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ ఇండియా ఏడిఆర్స్లో ఏం జరిగిందనేది చూస్తే ఇన్ఫోసిస్ ఏడిఆర్ 0.44% నెగిటివ్, విప్రో 0.60. నిన్న ఇన్ఫోసిస్ విప్రో అలానే క్లోజ్ అయినాయి కదా. ఇన్ఫోసిస్ 0.2, విప్రో 0.15, కానీ ఇక్కడ నెగిటివ్లో క్లోజ్ అయింది ఏడిఆర్స్లో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.27, ఐసిఐసి బ్యాంక్ 0.03. నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్లాట్, ఐసిఐసి బ్యాంక్ ఫ్లాట్ అయ్యి. సో మోస్ట్లీ నిన్న ఎస్బీఐ బ్యాంక్ యొక్క ర్యాలీని పక్కన పెడితే రెస్ట్ ఆఫ్ స్టాక్స్ అన్నీ కూడా ఫ్లాట్గానే ట్రేడ్ అయినాయి. నా కమింగ్ టు ద ఇండియన్ మార్కెట్స్. ఇండియన్ మార్కెట్స్ గురించి మాట్లాడుకోవాల్సిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఫస్ట్ వన్ ఎఫ్ఐ డేటా, డిఐ డేటాకి వెళ్దాం. ఎఫ్ఐఎస్ స్లోగా బయింగ్ సైడ్ టర్న్ అవుతున్నారు. ఆన్ ఎస్టర్డే డే బిఫోర్ ఎస్టర్డే 4021 crores బై చేస్తే అండ్ ఎస్టర్డే 2684 crores అయితే మాత్రం బై చేశారు. ఎఫ్ఐఎస్ బయింగ్ సైడ్ ఉండడం వల్ల రీసెంట్గా ఎలక్షన్స్ ముందంతా వాళ్ళు ఏదైతే షార్టింగ్ చేశారో మళ్ళీ మార్కెట్లో వాళ్ళు షార్ట్ కవరింగ్ మొమెంటంతో పాటు కొత్త ఇన్ఫ్లో స్టార్ట్ చేయబోతున్నారని మనకు అర్థమవుతుంది. బట్ ఇది బడ్జెట్ తర్వాత ఇంకా డబుల్ కన్ఫర్మేషన్ అయితే మాత్రం వస్తుంది.
హౌఎవర్ ఎఫ్ఐఎస్ పాజిటివ్ సైడ్ ఉండేటప్పుడు డిఏఎస్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. బికాజ్ లాస్ట్ 3 to 4 మంత్స్ నుంచి ఎక్కువగా మార్కెట్‌లో ఇన్‌ఫ్లో చేసింది డిఏఎసే కాబట్టి మేబీ దే ఆర్ బుకింగ్ ద ప్రాఫిట్ రైట్ నౌ. అలానే ఇక్కడ మీరు క్లియర్‌గా చూసుకుంటే ఎఫ్ఐఎస్ ప్రో క్లయింట్ డిఐ డేటా ప్రకారంగా చూసుకుంటే స్లోగా ఎఫ్ఐఎస్ అయితే మాత్రం బోత్ సైడ్ పాజిటివ్ సైడ్ టర్న్ అయిపోయారు. అలానే ప్రో పరంగా చూసుకుంటే ఇండెక్స్ ఆప్షన్స్‌లో బుల్లిష్ సైడ్ ఉన్నారు. మైల్డ్ బీరిష్ ఓకే. సో, అలానే క్లయింట్స్ పరంగా చూసుకుంటే అంటే రీటైలర్స్ బోత్ సైడ్ బీరిష్ సైడే ఉన్నారు. మోస్ట్‌లీ అయితే మాత్రం మీరిక్కడ చూసుకుంటే ఓవరాల్‌గా నెట్ లాంగ్ పొజిషన్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూడండి 3.48 ఇక్కడ 5.29 సో, ఇక్కడ 83,000 నెట్ లాంగ్ పొజిషన్స్ ఓవరాల్‌గా కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. సెల్లింగ్ సైడ్ అయితే మాత్రం తక్కువగా ఉన్నాయి. కానీ నెట్ లాంగ్ పొజిషన్స్ ఎక్కువ సైడ్ ఉన్నంత మాత్రాన పాజిటివ్ సైడ్ వెళ్తదని అనుకోవద్దు. మార్కెట్స్ మేబీ మా పాజిటివ్ విత్ రేంజ్ బౌండ్‌లో ఉండే ఛాన్సెస్ కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా. ఈరోజు ట్యూస్‌డే కదా! ఎవ్రీ ట్యూస్‌డే నేను మీకు ఫ్రీ లైవ్ సెషన్ ప్రొవైడ్ చేస్తాననేది మీకు తెలుసు. సో, కామెంట్ బాక్స్‌లో నేను టెలిగ్రామ్ లింక్ పిన్ చేసి పెడతాను. అందులో జాయిన్ అవ్వండి. జూమ్ లింక్ అనేది నేను సెండ్ చేస్తాను. ఇట్స్ కంప్లీట్‌లీ ఫ్రీ లైవ్ సెషన్. ఓకే. నౌ సెకండ్ పాయింట్ ఇంకోటి కూడా ఉంది. గవర్నమెంట్ దగ్గర నుంచి నిన్న ఈవినింగ్ మన మార్కెట్స్ అయిపోయిన తర్వాత అప్డేట్ వచ్చింది. గవర్నమెంట్ విండ్‌ఫాల్ టాక్స్‌ని పెంచుతునేటట్టు అప్డేట్ ఉంది. విండ్‌ఫాల్ టాక్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ దిస్ ఈస్ అన్ హైయెస్ట్ నంబర్ 6,000 నుంచి 7,000కి ఇంక్రీజ్ చేశారు పర్ టర్న్‌ని. మేబీ ఇది పెట్రోలియం క్రూడ్ మీదే 6,000 నుంచి 7,000కి అయితే మాత్రం ఇంక్రీజ్ చేశారు. హౌఎవర్ డీజిల్, ఏవియేషన్ ఫ్యూయల్ వీటి మీద అయితే మాత్రం పెద్దగా ఏం లేదు. సో, మోస్ట్‌లీ ఇదైతే మాత్రం సో, రిలయన్స్ స్టాక్ గాని, అదర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద లిటిల్ బిట్ ఇంపాక్ట్ అయితే మాత్రం జరగచ్చు. హౌఎవర్ ఆయిల్ స్టాక్స్ మీద ఇంపాక్ట్ అవ్వడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. మీరిక్కడ చూసుకుంటే స్లోగా క్రూడ్ ఆయిల్ అయితే మాత్రం పెరుగుతుంది. క్రూడ్ ఆయిల్ పెరగడమే కాదు ఇంకోటి బ్రెంట్ క్రూడ్ చూడండి మొన్న 83 ఉండేది ఇప్పుడు 84కి వెళ్ళింది. అదొక్కటే కాదు కరెన్సీస్‌లోకి వెళ్లి మీరు చూస్తే మీరిక్కడ క్లియర్‌గా చూడండి యూఎస్‌డి ఐఎన్ఆర్ కూడా స్లోగా పెరుగుతుంది. సో, ఎందుకు అనంటే ట్రంప్ యొక్క ఎక్స్‌పెక్టేషన్స్ క్రిప్టో కరెన్సీస్ మీద పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ వెళ్ళడం, వీటి వల్ల డాలర్ కూడా స్లోగా స్ట్రాంగ్ అవుతుంది. అందుకే మనకి ఆయిల్ కంపెనీస్ కూడాన లిటిల్ బిట్ అండర్ ప్రెషర్ అయితే మాత్రం కనపడుతుంది. సో, ఇంకొన్ని స్టాక్స్ ఉన్నాయి. వాటి గురించి ఇండెక్స్ అనాలిసిస్ చేసాక చెప్తాను. అలానే బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే యాస్ పర్ బ్యాంక్ నిఫ్టీలో ఒక రేంజ్ బౌండ్ అయితే మాత్రం మనకు కనపడుతుంది. నిఫ్టీ 50కి నేను ఈ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో అది అప్ సైడ్ షిఫ్ట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు రైట్ నౌ ఫస్ట్ నిఫ్టీ 50ని డిస్కస్ చేద్దాం. నిఫ్టీ 50 ప్రైస్ యాక్షన్ పరంగా అయితే మాత్రం స్లో బుల్లిష్ షేడ్ కనపడుతుంది. ఒకవేళ నిఫ్టీ 50 24,620, 30 లెవెల్స్ దగ్గర ఓపెన్ అయితే ఆల్ టైమ్ హై బ్రేక్ అయితేనే పాజిటివ్ మొమెంటమ్ చూడొచ్చు. ఆల్ టైమ్ హై బ్రేక్ అవ్వకపోతే ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ డౌన్ అవుతుందో లేదో చూడండి. ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ గాని బ్రేక్ డౌన్ అయిందనుకోండి మేబీ నిఫ్టీ 50లో ఫర్దర్‌గా ఫాల్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. ఎంతవరకు 24,500 ఆల్‌మోస్ట్ 70 పాయింట్స్ వరకు కరెక్షన్ చూడొచ్చు. ఒకవేళ ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ గాని బ్రేక్ డౌన్ అవ్వలేదని అనుకోండి. ఆల్ టైమ్ హై నుంచి ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ 24,588 నుంచి 636 ఇన్ బిట్వీన్‌లోనే రేంజ్ బౌండ్‌లో మనం చూస్తాం. ఇంకో పాయింట్ నేను మీకు చెప్తున్నాను. ఈ వీక్ మార్కెట్ బుల్లిష్ చేయడం వల్ల, బీరిష్ చేయడం వల్ల ఓవర్‌నైట్ పొజిషన్స్‌ని క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. ఎందుకు ఓవర్‌నైట్ పొజిషన్స్‌ని క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు అని అంటున్నానంటే బికాజ్ ఆహ్ ఈ వీక్ కంప్లీట్‌గా స్పెక్యులేషన్ మీద ఎళ్తది. నెక్స్ట్ వీక్ మార్కెట్‌లో కంప్లీట్‌గా బడ్జెట్ బేస్ మూవ్ ఉంటదనమాట. అందుకే ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ 24,636, 24,588 ఈ 2 లెవెల్స్‌లో ఏ లెవెల్ కూడా బ్రేక్ అవ్వకపోతే మనం మోస్ట్‌లీ ఎంట్రీ పాయింట్స్‌ని కన్సిడర్ చేయకూడదు అండ్ తీసుకోకూడదు కూడాన. యాస్ పర్ బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే 54,656 ఏదైతే ఉందో ఇది మేజర్ రెసిస్టెన్స్ లెవెల్. 52,200 ఏదైతే ఉందో ఇది మేజర్ సపోర్ట్ లెవెల్ బేస్డ్ ఆన్ ఇంట్రాడే. వన్ డే టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే 53,241, 52,000 ఒకవేళ గాని బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్‌లో ఓపెన్ అయితే రిమెంబర్ నిన్న ఎస్‌బీఐ వల్ల మాత్రమే బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయింది. ఎస్‌బీఐ ఈరోజు పాజిటివ్ సైడ్ మూవ్ అయితే ఓకే. ఒకవేళ ఎస్‌బీఐ ఈరోజు పాజిటివ్ సైడ్ మూవ్ అవ్వకపోతే మోస్ట్‌లీ ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో రేంజ్ బౌండ్ చూసే ఛాన్సెసే ఉంటాయి. 52,656 కానీ బ్రేక్ అయితే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ మనం బుల్లిష్ షేడ్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. హౌఎవర్ ఫిన్ నిఫ్టీ కూడాన ఒకవేళ 52,200 బ్రేక్ డౌన్ అయిందనుకోండి. మోస్ట్‌లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ 52,000 అది కూడా బ్రేక్ అయితే 51,800 ఒకవేళ గాని మార్కెట్ బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి. ఎందుకు అన్ని సినారియోస్ చెప్తున్నామనంటే మార్కెట్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. మార్కెట్ ఈస్ జస్ట్ ఎ ప్రాబబిలిటీ.
ఇలానే వెళ్తదని చెప్పడానికి నా దగ్గర ఏం 1000 కోట్లు లేవు మార్కెట్‌ని లీడ్ జేయడానికి. ఐయామ్ ఆల్సో రీటైల్ ట్రేడర్. సో, ఆబ్వియస్‌లీ మార్కెట్ ఎలా మూవ్ అయినా సరే మనం ట్రేడ్ తీసుకునేటట్టు ట్రేడ్ సెటప్ చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ నేను పాజిటివ్ సైడ్ ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాను. ఈ లెవెల్ అబోవ్ ఉన్నంత వరకు అనుకుంటారు. సడెన్‌గా మార్కెట్ ఓ 400 పాయింట్స్ ఫాల్ అవుతది. ఇదేంటి ఆ పర్సన్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వకపోతే పాజిటివ్ సైడ్ అన్నాడు. కానీ మార్కెట్ లోవర్ సైడ్ వస్తుంది. ఇప్పుడు ట్రేడ్ సెటప్ ఎలా జేసుకోవాలో అర్థం కాదు. సో, 99% ఎప్పుడు కూడా ఏ యూట్యూబర్‌ని కూడా బ్లైండ్‌గా ట్రస్ట్ చేయొద్దు. ప్రాబబిలిటీస్ అన్నీ చెప్తే పర్వాలేదు. సో, నేను ఈ డైరెక్షన్‌లోనే వెళ్దాం అనుకుంటున్నాను. ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు నేను ఈ డైరెక్షనే ఉంటాను. లేకపోతే నేను ఇటే ఉంటానంటే డిప్స్‌ని కూడా అది ఆపర్చునిటీగా తీసుకోమని అర్థమైనా ఉంటది. లేకపోతే పొజిషనల్‌గా బీరిష్ షేడ్ ఆ లెవెల్ బ్రేక్ అయినంత వరకు టర్న్ అవ్వద్దనే మీనింగ్ కూడా ఉంటది. ఇవన్నీ చాలా మీనింగ్స్ ఉంటాయి. కానీ ఒక బిగినర్‌కి అవి అర్థం కావు. ఓకే. సో, అందుకే ఇంట్రాడే పరంగా కూడానా ప్రాబబిలిటీస్ ప్రకారంగా డిస్కస్ చేసుకుంటేనే మీకు అర్థమవుతది. ఎనీ గ్యాప్ అప్ ఈ లెవెల్ అబోవ్ ఓపెన్ అయినా అది సస్టైన్ కాకపోవచ్చు. ఫ్లాట్‌లో ఓపెన్ అయితే ఈ లెవెల్ బ్రేక్ అయినంత వరకు లేకపోతే ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయినంత వరకు బుల్లిష్ షేడ్ ఆర్ బేరిష్ షేడ్ డైరెక్షనల్ మూవ్ ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్ళైతే మాత్రం ట్రేడ్ తీసుకోకుండా ఉంటే బెటర్. ఈ సపోర్ట్ లెవెల్ టచ్ అయితే 52,200 ఇక్కడి నుంచి రివర్స్ అయినట్టు కనపడితే మాత్రం ఒక స్వింగ్ ట్రేడ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడి నుంచి డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్‌లా కనపడితే మేబీ లోవర్ సైడ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇది బ్యాంక్ నిఫ్టీ సైడ్ అయితే మాత్రం. మరి ఫిన్ నిఫ్టీ సైడ్ ఏం జరుగుతుందనేది చూసుకుంటే, యాస్ పర్ ఫిన్ నిఫ్టీ 23,767 అనేది రెసిస్టెన్స్ లెవెల్. 23,567 అనేది సపోర్ట్ లెవెల్. ఒకవేళ గాని మార్కెట్ ఫ్లాట్‌లో ఓపెన్ అయితే 23,767 గాని బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్‌గా హైయర్ సైడ్ మనం చూసే ఛాన్స్ ఉంటది. ఒకవేళ గాని 23,567 లెవెల్ గాని బ్రేక్ డౌన్ అయితే మేబీ మనం 23,384 వరకు లోవర్ సైడ్ చూడొచ్చు. వి హావ్ టు వెయిట్ ఫిన్ నిఫ్టీ 23,767, 567 బ్రేక్ అవుతుందా లేదా అనేది. అంటిల్ అండ్ అన్లెస్ అనదర్ రేంజ్ బౌండే మనం చూస్తాం. రేపు మార్కెట్ హాలిడే కూడా కాబట్టి మోస్ట్‌లీ మార్కెట్‌లో ఏదైనా షార్ట్ కవరింగో, అన్‌వైండింగ్‌గా కనబడితే తప్ప లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ అయితే కనిపించే ఛాన్సెస్ తక్కువ. ఈవెన్ యాస్ పర్ సెన్సెక్స్ 80,400 ఈస్ ఎన్ సపోర్ట్ లెవెల్. 80,900 ఈస్ ఎన్ రెసిస్టెన్స్ లెవెల్. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్‌లో ఓపెన్ అయితే 80,900 లెవెల్ బ్రేక్ అయితే ఫర్దర్‌గా అప్‌సైడ్ మొమెంటం మనం చూడొచ్చు. ఒకవేళ గాని 80,658 ఇగోండి ఈ డౌన్ సైడ్ 80,600 అనుకోండి పోనీ. సెన్సెక్స్ 80,600 గాని 80,900 దగ్గరలో ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రకారంగా అయితే మాత్రం 80,900 బ్రేక్ అయితే బుల్లిష్ సైడ్ వెళ్ళొచ్చు. 600 బ్రేక్ డౌన్ అయితే బెరిష్ సైడ్ రావచ్చు. లేదనుకోండి మోస్ట్‌లీ ఇన్ బిట్వీన్‌లోనే రేంజ్ బౌండ్ కనిపించే ఛాన్సెస్ అయితే మాత్రం కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. ఇది సెన్సెక్స్ సైడ్ నుంచి అయితే మాత్రం. గైస్ చాలామంది వీడియో చూస్తున్నారు. బట్ లైక్ చేయట్లేదు. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మీకు వీడియో హెల్ప్ అయిందనుకుంటే మాత్రం డెఫినిట్‌గా వీడియోనైతే మాత్రం లైక్ చేయండి. నౌ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను అన్నాను గదా! అది మెయిన్ పాయింట్. నేను యాక్చువల్‌గా ఈ న్యూస్ అనేది సండే చూసాను. సండే ఆర్ సాటర్‌డే. బట్ ఓకే. పిఎస్‌యు స్టాక్స్ నిన్న ర్యాలీ అయిన తర్వాత ఆ న్యూస్‌ని చెప్పాలని అనిపించింది. అందుకు నేను మీకది చెప్తున్నాను. ఇది మనీ కంట్రోల్‌లో అయితే మాత్రం ఇంకా ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఈవినింగ్ లోపు పోస్ట్ మార్కెట్‌లో మనీ కంట్రోల్ వస్తే నేను మీకు డెఫినిట్‌గా చెప్తాను. రీసెంట్‌గా మనకి సెంట్రల్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత బీజేపీకి ఓట్ బ్యాంక్ తగ్గడం, బీజేపీకి మ్యాజిక్ నంబర్ రాకపోవడం, బీజేపీకి అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకున్న ఛాన్సెస్ తగ్గిపోయినాయి. ఎప్పుడైతే ఓట్ బ్యాంక్ తగ్గిందో ఈవెన్ అయోధ్య రామ మందిరం లాంటి పెద్ద పెద్ద అయోధ్య రామ మందిరం, అండర్ వాటర్ మెట్రోస్ ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇలాంటి పెద్ద పెద్ద డివోషనల్ ప్లేసెస్‌ని డెవలప్ చేసినా సరే బీజేపీకి ఓట్ బ్యాంక్ రాకపోవడం వల్ల ఇప్పుడు రైట్ నౌ వాళ్ళు అగ్రెసివ్ డెసిషన్స్‌కి వెళ్ళడం తగ్గించేశారు. ఇప్పుడున్న బడ్జెట్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెరగడానికి కూడా రీజన్ అదే. ఈసారి బడ్జెట్‌లో కొన్ని మాట్లాడతారనే విషయాలు కూడా వచ్చినాయి. అయితే దీనికన్నా ముందు సాటర్‌డే ఆర్ సండే మనీ కంట్రోల్‌లో ఒక ఆర్టికల్ వచ్చింది. నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ యొక్క సంస్థలు ఏవైతే ఉన్నాయో, అంటే గవర్నమెంట్ యొక్క కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, వాటిని నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ప్రైవేటైజేషన్ చెయ్యకుండా మోస్ట్‌లీ గవర్నమెంట్ యొక్క ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, దాన్ని లీజ్‌కి ఇవ్వడమో, లేకపోతే ఆ ల్యాండ్‌ని సెల్ చేస్తూ గవర్నమెంట్ ఆదాయం పెంచుకొని, మోస్ట్‌లీ గవర్నమెంట్‌లో బడ్జెట్ పెంచుకునే ఛాన్సెస్ ఉంటాయనే విధంగా లాస్ట్ సాటర్‌డే అయితే మాత్రం వచ్చింది. ఇదే పరంగా నిన్న కూడా ఈ అప్డేట్ కూడా వచ్చింది. సారీ ఇది జులై 12థ్ వచ్చింది చూసారా? ఇది కూడా జులై 12థ్ వచ్చింది. మనీ కంట్రోల్‌లో ఇంకా బెస్ట్ వేలో వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే నెక్స్ట్ 5 ఇయర్స్ గవర్నమెంట్ యొక్క పెర్ఫార్మన్స్ పరంగా చూసుకుంటే ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలని అనుకుంటున్నారు. అంటే ఐ మీన్ మోస్ట్‌లీ అవి చేయకూడదని అనుకుంటున్నారు. మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్‌లో
సెంట్రల్ బ్యాంక్స్ సెంట్రల్ గవర్నమెంట్స్ యొక్క ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, స్టేట్స్‌లో గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని తాకట్టు పెట్టడమో, లేకపోతే వాటిని అమ్మేయడమో, లేకపోతే వాటిని లీజ్‌కి ఇవ్వడమో చేసి గవర్నమెంట్ ఇన్‌కమ్‌ని పెంచుకొని చేద్దామనే ఒపీనియన్‌తో ఉన్నారు. అందుకే నిన్న పిఎస్‌యు స్టాక్స్ అన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ద పిఎస్‌యు స్టాక్స్ అన్నీ కూడానా పాజిటివ్ సైడ్ అయితే మాత్రం ర్యాలీ అయినాయి. అలానే నెక్స్ట్ 5 ఇయర్స్ గాని ప్రైవేటైజేషన్ చేయకుండా అవి పిఎస్‌యు అండర్‌లోనే ఉంటే మాత్రం మేబీ పిఎస్‌యు స్టాక్స్ అన్నీ కూడానా అదొక్క ద్వారా కాదు. దాంతో పాటు నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఆ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ కూడా బ్యాలెన్స్‌డ్‌గా రాగలిగితే మాత్రం వాల్యుయేషన్స్ కూడా కరెక్ట్‌గా ఉండగలిగితే, ఈ తీసుకున్న డెసిషన్ వల్ల పిఎస్‌యు స్టాక్స్‌లో చాలా మంచి రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఐయామ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. మీరు కూడా ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి, మీరు కూడా ఆ రిపోర్ట్స్‌ని చదివి, మీరు కూడా ఫండమెంటల్‌గా ఏ స్టాక్స్ పెర్ఫార్మన్స్ చేస్తున్నాయో చూసుకొని డెసిషన్ తీసుకుంటారనేది నా ఒపీనియన్. నేను చెప్పానని బ్లైండ్‌గా అయితే మాత్రం వెళ్ళడానికి ట్రై చేయొద్దు. ఆన్ ద అదర్ సైడ్ ఇంకోటి కూడా ఉంది. మన ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటైజేషన్ చేయకూడదని చాలామంది ఉద్యమాలైతే చేశారు. చాలామంది నిరాహార దీక్షలు చేశారు. ఇప్పుడు రైట్ నౌ వైజాగ్‌లో ప్రైవేటైజేషన్ అవ్వటం కోసం స్టీల్ ప్లాంట్ ఏదైతే గవర్నమెంట్ రెడీ చేస్తుందో, మేబీ అది ఆగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది మోస్ట్‌లీ మన ఆంధ్రప్రదేశే కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గర్వించగలిగిన విషయం ఇది. నౌ స్టాక్ స్పెసిఫిక్ డేటా పాయింట్స్ ఇంకా అదర్‌వి కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా చెప్పాలి. ఫస్ట్ వన్ నిన్న రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ పరంగా హ్యాట్సన్ అగ్రో యొక్క రిజల్ట్స్ అయితే మాత్రం పాజిటివ్‌గానే వచ్చినాయి. డివిడెండ్ రూ. 6 అనౌన్స్ చేస్తే నెట్ ప్రాఫిట్ 63% పెరిగింది. రెవెన్యూ 10% పెరిగింది. ఎబిటా 39%, ఎబిటా మార్జిన్స్ 13.9% పెరిగింది. బ్లూంబర్గ్ ఎస్టిమేట్ చేసిన ఎక్స్‌పెక్టేషన్ నంబర్స్‌ని బీట్ ఔట్ చేసి రావడం వల్ల ఈరోజు డైరీ ఫార్మ్ రిలేటెడ్ కంపెనీస్ డోడ్లా డైరీ గాని, హెరిటేజ్ ఫుడ్స్ గాని ఏవైతే ఉన్నాయో మేబీ ఈ సెక్టార్‌లో ఫస్ట్ స్టాక్ పాజిటివ్ సైడ్ వచ్చింది కాబట్టి ఈ సెక్టార్‌లో ఉన్న రిమైనింగ్ స్టాక్స్‌ని కూడా పాజిటివ్ సైడ్ మూవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. హౌఎవర్ ఈ స్టాక్ రూ. 6 డివిడెండ్‌ని కూడా అనౌన్స్ చేసింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ నెట్ ప్రాఫిట్ అయితే మాత్రం 0.6% ఉంది. అంటే ఫ్లాటే. సో, మోస్ట్‌లీ జియో ఫైనాన్స్ ఈరోజు మ్యూట్‌గా మూవ్ అవ్వచ్చు. బట్ ఫ్లాట్‌గా వస్తదనే ఎక్స్‌పెక్టేషన్ కూడా మార్కెట్‌లో లేకపోతే పాజిటివ్ సైడ్ వెళ్ళొచ్చేమో. నాకు తెలిసి రిజల్ట్ అంత ఎక్కువ కాదు. ఫ్లాట్‌గానే వచ్చింది. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతదనేది. స్పైస్‌జెట్ ఒక బిగ్ నెగెటివ్‌గా వచ్చాయి రిజల్ట్స్. రెవెన్యూ 19% డౌన్ అయితే ఎబిటా 83%, మార్జిన్ 0.9%, నెట్ ప్రాఫిట్ 127 క్రోర్స్ లాస్ వచ్చింది. లాస్ట్ టైమ్ 6.2 క్రోరే లాస్. ఈసారి 127 క్రోర్ లాస్. నిన్న స్పైస్‌జెట్ 8% రిజల్ట్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో పాజిటివ్ సైడ్ వెళ్ళింది. మరి మేబీ ఈరోజు ఎలా రియాక్ట్ అవుతదో చూడాలి. ఇంజిన్ మాల్ కంపెనీ టోటల్ ఇన్‌కమ్ వాళ్ళది 74% పెరిగితే నెట్ ప్రాఫిట్ 33% పెరిగిందని వచ్చింది. మేబీ ఇది పాజిటివ్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఇంజిన్ వన్‌కి. స్టాక్ స్పెసిఫిక్ డేటా పాయింట్స్ గురించి మాట్లాడితే నిన్న వేదాంత వాళ్ళు మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు రేజ్ చేయబోతున్న ఫండ్స్ త్రూ క్యూఐపీ ఫ్లోర్ ప్రైస్‌నైతే ఇచ్చారు. రూ. 461.26. మేబీ ఆ ప్రైస్ దగ్గర నుంచి ఈరోజు పంప్ అండ్ డంప్ జరిగే ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. ఇవి మేజర్‌గా అప్డేట్స్ అయితే మాత్రం. రెస్ట్ ఆఫ్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మాత్రం డెఫినిట్‌గా నేను మీకు అప్డేట్ చేస్తాను. ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో. లైవ్ సెషన్ లింక్ టెలిగ్రామ్‌లో వచ్చుద్ది. మిస్ అవ్వద్దు. హోప్ డేటా పాయింట్స్ అన్నీ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నాను. డేటా పాయింట్స్ హెల్ప్ అయినాయి, కంటెంట్ నచ్చిందంటే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతదనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.